వర్జీనియాలోని హాండాల్లో రామ్ చరణ్ కొత్త సినిమా ఆరెంజ్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. చెర్రీ మెగాస్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆరెంజ్ సినిమా మగధీరను మించిన హిట్ అయి తీరుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హాండాల్లోని హాట్ బ్రెడ్స్ మెగా అభిమానుల హల్చల్కి వేదికగా నిలిచింది. ఆరెంజ్ ప్రీమియర్ షో సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆరెంజ్ సినిమా టైటిల్ డిజైన్ ని తలపించేలా రూపొందించిన మెగా కేక్ ను కట్ చేసి పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి మెగా అభిమాని విజయ్ గుడిసేన $1,116 విరాళం ప్రకటించారు. చేరాలంటే కావాలి గడ్డేరి మకినాస్కోల్డా తాగెలమ్ని ఉండాలంటే చెయ్యాలి గక్కోంబి. ఈరోజు మన మెగా హీరో రామ్ చరణ్ థర్డ్ మూవీ రిలీజ్. ఈ రిలీజ్ సందర్భంగా మెగా వాషింగ్టన్లో ఉన్న మెగా ఫ్యాన్స్ అందరూ ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి హాట్ బ్రెడ్ సెండల్లో అందరూ గ్యాదర్ అయ్యి ఈరోజు ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. చరణ్ ఫస్ట్ సినిమాలోనే చిచ్చరపిడిలాగా రెచ్చిపోయి మాస్ హీరో అంటే ఇతనే హీరో అనిపించుకున్నాడని నిరూపించుకున్నాడు. ఇంకా రెండో సినిమా గురించి చెప్పాల్సిన లేదు. మగధీరాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మగటు లేని మగారాజులాగా తన స్థానం సంపాదించుకున్నాడు. థర్డ్ సినిమాలో సూపర్ హిట్ కావాలని, ఈ సినిమాలో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్లో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము. మా కోరికతో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి, కడప దర్గా వాళ్ళందరూ ఆశీస్సులు కూడా తోడయి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మేమందరం ఇక్కడ కోరుకుంటున్నాం. చిరుత, మగధీర చిత్రాలు అమెరికాలో సైతం ఘన విజయాన్ని సాధించాయి. ఆరెంజ్ ఆ రికార్డుని అధిగమించాలనే ఆకాంక్షని ఫ్యాన్స్ వ్యక్తం చేశారు. డాక్టర్ విజయ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడ వచ్చిన చరణ్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివందనలు. ఈ రామ్ చరణ్ తేజ ఒక రెండో సినిమా కన్నా ఇది ఎక్కువ సక్సెస్ అయ్యి ఆరెంజ్ సినిమా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకొని చరణ్ ఇంకా ప్రసిద్ధికి వచ్చి చాలా ఫేమస్ హీరోగా కావాలని ఆశిస్తున్నాను. హాండాల్లో తెలుగువారు నిర్వహించే ఈవెంట్స్ కి వేదికను సమకూరుస్తున్న హాట్ బ్రెడ్స్ కి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మెగా తనయుడు రామ్ చరణ్ కొత్త సినిమా అమెరికాలోని తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. శాన్ ఫ్రాన్సిస్కో మిలిపిటా సిటీలోని సెరా థియేటర్లో ఆరెంజ్ ని చూసిన ఆడియన్స్ అదరహో అంటున్నారు. ఉత్తమ విలువలున్న సందేశాత్మక చిత్రంగా ఈ మూవీ నిలిచిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. చలిని పైన ఈ ప్రేమ పోపమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై బాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడండి ఊరుగోరమ్మా. మనసింది ప్రేమనది తడి ఇక్కడ వచ్చిన మెగా అభిమానులందరికీ, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన మీ అందరికీ స్వాగతం. చాలా తక్కువ టైంలో మీరంతా ఇక్కడికి వచ్చి ఈ ఆరెంజ్ మూవీస్ని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. సో ఇదేంటంటే మన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని తిరగరాసిన వ్యక్తి చరణ్. అలాంటి వ్యక్తి మూడో సినిమా వస్తుంది. సో ఇదంతా సక్సెస్ కావాలని మెగా అభిమానుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన మెగా హీరో రామ్ చరణ్ థర్డ్ మూవీ రిలీజ్. ఈ రిలీజ్ సందర్భంగా మెగా వాషింగ్టన్లో